ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలోని విశేషాలు ప్రతిరోజు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు అనివార్య కారణాల వల్ల ఆచార్యులు ఉపస్థితులు కాలేకపోయారు. అందువల్ల పారాయణ కార్యక్రమాన్ని ప్రధానంగా ఈరోజు మనం నడిపించుకుందాం. ముందుగా ఆచార్యుల వారితో కలిసి సంకల్పాదులు పఠిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. మారుతీర్యపదాబ్జాయ మారమాతృప్రియాయ చ మారుతాయామలభ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం. నారాయణానలనిధాన పవిత్రగర్భం శ్రీవ్యాససూతశుకశౌనకశంకుయుక్తం సత్కారపూర్వచిరసేవనలభ్యభావం జ్ఞానారణిం మథత భాగవతం మహాంతం. ఓం నమో వెంకటేశాయ. పారాయణ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకునే ముందు కొన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పరమాత్ముడు ఈ జగత్తునంతా తనలోనే ఉంచుకున్నాడు. ఈ లోకాలన్నీ ఆయనలోనే ఉన్నాయి. అయినా ఆ విశ్వంలోనే తాను అప్పుడప్పుడు ఒక విశేషమైనటువంటి రూపాన్ని ధరించి అవతరిస్తూ ఉంటాడు. ఆ అవతారాల్లో ఉన్నటువంటి విశేషం ఏంటి? ఒక్కోసారి సంపూర్ణంగా అవతారం ధరించి మానవ రూపంలో ఉండి మానవులకు మేలు చేయటానికి దుష్ట శిక్షణ చేస్తాడు. ఒక్కోసారి ఏదో ఒక ఘట్టాన్ని అనుసరించి అప్పటికప్పుడు అవతరించి
ఆ సమస్యని పరిష్కరిస్తూ ఉంటాడు. ఇలా 2 రకాలైన అవతారాలు మనకు కనిపిస్తున్నాయి. వాటిలో కొన్ని చెప్పుకుందాం. వరాహావతారం. ఆదివరాహస్వామిగా ఎందుకు అవతరించాల్సి వచ్చింది స్వామి అంటే, నీటిలో మునిగిపోయి ఉన్నటువంటి భూమిని ఉద్ధరించటానికి. హిరణ్యాక్షుడనే పేరు కలిగినటువంటి రాక్షసుడు భూమిని చుట్టి నీటిలో విసిరేస్తే ఆ భూమిని ఉద్ధరించటం కోసం ఆదివరాహస్వామిగా అవతరించాడు. ఆ ఆదివరాహస్వామినే యజ్ఞవరాహమూర్తిగా వర్ణిస్తూ ఉంటారు. యత్రోద్యత క్షితితలోద్ధరణాయ బిభ్రత్ క్రౌడీం తనుం సకల యజ్ఞమయీమనంతః. సంపూర్ణమైనటువంటి యజ్ఞస్వరూపమే ఆదివరాహస్వామి అని వర్ణించారు శ్రీమద్భాగవతంలో. ఇది భూమిని ఉద్ధరించటం కోసం ప్రత్యేకంగా ఆయన ధరించినటువంటి ఒక విశేషమైన అవతారం. ఆ తరువాత భాగవతంలో సుయజ్ఞావతారము అని మరొకటి చెబుతున్నారు. లోకంలో ఉండేటువంటి అందరి యొక్క ఆర్తిని పోగొట్టడానికి, ముల్లోకాల్లో ఉన్న ప్రాణులన్నీ సుభిక్షంగా ఉండటం కోసం, వాళ్ళ మానసికమైనటువంటి దుఃఖాన్ని పోగొట్టడం కోసం, నిజమైన భగవత్ తత్వాన్ని అందించటం కోసం రుచి ఆకూతి అనే దంపతులకు, రుచి అనేటువంటి ప్రజాపతికి ఆయన పత్ని అయినటువంటి ఆకూతి యందు సుయజ్ఞుడు అనేటువంటి పేరుతో ఆ పరమాత్మ ఆవిర్భవించాడు. ఇది 2వ అవతారం. ఆ తరువాత కపిల మహర్షి రూపంలో అవతరించారు. కపిల మహర్షి కూడా విష్ణువంశే. విష్ణువు కానిదేది ఈ లోకంలో లేదు, అంతా విష్ణుమయమే. అయినా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఆయా సందర్భాన్ని అనుసరించి కొన్ని విశేషాలు చూపించటం కోసం ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటారు. ఈ కపిల మహర్షి చరిత్ర మనకు త్రేతాయుగంలో సగర చక్రవర్తి ఆ ఘట్టం రామాయణాంతర్గతంగా ఉన్నటువంటి కథ మనకి జ్ఞాపకం వస్తుంది. ఇక్ష్వాకు వంశంలో సగర చక్రవర్తి అనేటువంటి ఒక మహారాజు గారు యజ్ఞం చేసినప్పుడు, అశ్వమేధ యాగం చేసినప్పుడు అతని కుమారులు 60,000 మంది యాగ సంరక్షణ కోసం అశ్వాన్ని రక్షిస్తూ యజ్ఞాశ్వం వెంట నడుస్తూ వెళ్ళారు. ఆ సమయంలో దేవేంద్రుడు ఆ అశ్వాన్ని అపహరిస్తే ఆ అశ్వం ఎక్కడుందో వెతుకుతూ ఆ సగర చక్రవర్తి కుమారులు పాతాళ లోకం దాకా వెళ్ళి కపిల మహర్షి ఆశ్రమంలో ఆ అశ్వాన్ని చూచారు. చూచి కపిల మహర్షే ఈ అశ్వాన్ని అపహరించాడు అనుకుని ఆయనకు కోపం తెప్పించారు. ఆయన తపస్సుని భంగపరిచారు. ఆయన కంటి మంటలలో ఆహుతైపోయారు. కాకపోతే ఇక్కడ ఇంకొక రహస్యం ఏంటంటే, ఈ సగర చక్రవర్తి కుమారులందరూ కూడా దుష్టమైనటువంటి లక్షణం కలిగిన వాళ్ళు కాబట్టి, లోకానికి హాని చేసేటువంటి లక్షణం ఉన్నవారు కాబట్టి, దేవతలందరూ బ్రహ్మగారిని ముందుగానే ప్రార్థన చేసి ఆ కపిల మహర్షి ఈ పాతాళ లోకం దగ్గర ఉండేటట్టుగా, అక్కడికి సగర చక్రవర్తి కుమారులు వచ్చేటట్టుగా ముందుగానే ఏర్పాటు చేసుకున్నారు. ఇది దేవరహస్యము. ఆ రకంగా దుష్టులైనటువంటి సగర చక్రవర్తి కుమారుల్ని కూడా సంహరించటం కోసం ఒక ప్రత్యేకంగా అక్కడ ఆ కపిల మహర్షి రూపంలో ఆ స్వామి ఉన్నాడు. అలాగే సాంఖ్యయోగాన్ని వర్ణించి చెప్పినటువంటి మహర్షి కపిల మహర్షి, ఆయన కూడా విష్ణు అవతారంగా శ్రీమద్భాగవతంలో వర్ణింపబడ్డారు. ఆ తరువాత సుప్రసిద్ధమైన అవతారం అత్రి మహర్షి అనసూయాదేవికి జన్మించినటువంటి దత్తాత్రేయ స్వామి. సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపునిగా వర్ణింపబడినటువంటి ఆ దత్తాత్రేయుని అవతారం చాలా గొప్పది. ఆ స్వామిని ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్లకు అమితమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. గురుదత్తుడని కూడా పిలుస్తారు. అత్రి మహర్షి మీద ఉన్నటువంటి ఎంతో అభిమానంతో ఆ పరమాత్ముడు కుమారునిగా జన్మించాడు అత్రికి అనసూయకు. ఆ దత్తాత్రేయుణ్ణి ఆరాధన చేసి కార్తవీర్యార్జునుడనే పేరు కలిగినటువంటి చక్రవర్తి అమితమైన శక్తి సంపదను సముపార్జించుకున్నాడు. ఆ తరువాత దాన్ని దుర్వినియోగం చేసుకుని మళ్ళీ ఆ విష్ణు అవతారమైన పరశురాముని చేతిలోనే సంహరింపబడ్డాడు. ఇది దత్తాత్రేయుని యొక్క అవతారం. ఆ తరువాత
సనక సనందన సనత్కుమార సుజాతులనే పేరు కలిగిన 4 రూపములలో ఒకే పరమాత్మ అవతరించాడు. ఈ నలుగురు కూడా విష్ణువు యొక్క స్వరూపమే అని చెబుతున్నారు శ్రీమద్భాగవతంలో. ఇందులో మనకు సనత్సుజాతుల వారు ఉన్నారు. సనత్సుజాతీయం అని భారతంలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. ధృతరాష్ట్రుడు పాండవుల యొక్క గొప్పతనాన్ని చూచి తట్టుకోలేనటువంటి సందర్భంలో విదురుడు ఎన్నో రకాల మంచి చెప్పినా ఆయనకు అర్థం కాలేదు. ఆ తరువాత విదురుల వారి యొక్క ప్రార్థనతో సనత్సుజాతుల వారు వచ్చి ధృతరాష్ట్రుడు అడిగినటువంటి ఎన్నో రకాలైన ప్రశ్నలకన్నిటికీ సమాధానం చెప్పారు. అందులో ఉన్న ఆంతర్యం ఏమిటి అంటే, మనలో ఉన్న శత్రువులంటే కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలే. వాటిల్ని విడిచిపెడితేనే మనకు ఆనందం కలుగుతుంది. కాబట్టి పాండవులకు వారి భాగం వారికి ఇచ్చేయి అని విదురుని మనస్సులో ఉన్నటువంటి విషయాన్నే ఆ ధృతరాష్ట్రుల వారికి సనత్సుజాతుల వారు వేదాంత భాషలో చెప్పారు. అయినా పుత్ర వ్యామోహం వల్ల ధృతరాష్ట్రుడికి అది అర్థమే కాలేదు. అంటే ధృతరాష్ట్రుడి యొక్క మనస్తత్వం ఏమిటి? రాజ్యం ఇవ్వకూడదు, తనకు మనసుకి ఖేదం కలగకూడదు. అయ్యో వీళ్ళు తమ్ముని కుమారులు కదా, రాజ్యార్హత ఉంది, ఇవ్వాలి. ఇవ్వడానికి నాకు మనసుందా? లేదు, నా కుమారుడే రాజ్యం పరిపాలించాలి అని. అంటే ప్రియము కావాలి, హితము కావాలి. హితం మనోహారిచ దుర్లభం వచః. అటు హితాన్ని కలిగించేది, ప్రియాన్ని కలిగించేటువంటి వాక్యం లోకంలో దొరకదు. హితాన్ని కలిగించడం అనేది భవిష్యత్తులో మేలు చేస్తుంది, ఇప్పుడు వినడానికి కఠినంగా ఉంటుంది. ఆ హితవాక్యాలు ధృతరాష్ట్రునికి అర్థం కాలేదు. ఆ సనత్సుజాతుల వారు కూడా సాక్షాత్తు విష్ణు స్వరూపమే. విష్ణు వంశే సాక్షాత్తుగా ఆ ధృతరాష్ట్రుడికి మంచి మాటలు చెప్పినా అతడు వినిపించుకోలేకపోయాడు. ఈ 4 మహర్షుల యొక్క స్వరూపాలు కూడా విష్ణువు యొక్క అంశగానే శ్రీమద్భాగవతంలో చెప్పబడ్డాయి. ఆ తరువాత మరొక అవతారం నరనారాయణ స్వరూపంగా చెబుతూ ఉన్నారు. ధర్ముడు అనేటువంటి ప్రజాపతికి మూర్తి అనే పేరు కలిగిన ఆయన పత్ని యందు జన్మించినటువంటి వారే నరనారాయణులు. నరనారాయణుల యొక్క స్వభావం ఏమిటి అంటే అఖండమైనటువంటి తపశ్శక్తి, తపస్సుతో పాటు ఎంతో చిత్ర విచిత్రంగా ధనుస్సును ఎక్కుపెట్టి బాణాలు వర్షింపజేసి శత్రువులను నాశనం చేయగలిగినటువంటి గొప్ప శక్తి కూడా కలిగినటువంటి వారు నరనారాయణులు. ఇలా ఈ నరనారాయణుల యొక్క స్వరూపం కూడా విష్ణువు యొక్క స్వరూపంగానే వర్ణింపబడింది. ఆ తరువాత ధ్రువుణ్ణి ఆదరించటం కోసం, అనుగ్రహించటం కోసం ఆ పరమాత్మ వైకుంఠం నుంచి సాక్షాత్తు అక్కడ ఆవిర్భవించి ధ్రువునికి దర్శనమిచ్చి తన చేతిలో ఉన్నటువంటి శంఖంతో ఒక్కసారి ఆ బాలుని బుగ్గ మీద మీటగానే ఆ ధ్రువుని యొక్క నోటి నుంచి గొప్ప అద్భుతమైనటువంటి స్తోత్రం వెలువడింది. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తి ధరస్వధాంన. నాలో ఏ శక్తి లేదు, కానీ ఆ స్వామిని దర్శించడం చేత, స్వామి స్పర్శ చేత ఏదో నా నోట్లో ఇంచి ఒక అద్భుతమైనటువంటి వాక్యం వస్తూ ఉన్నది. ఇదంతా పరమాత్మ అనుగ్రహమే. ఆయన నా యందు ప్రవేశించాడు కాబట్టే నేను ఇలా చెప్పగలుగుతున్నాను అని ఆ ధ్రువుడు 5 ఏళ్ల పిల్లవాడు అఖండమైన తపస్సు చేసి ఆ విష్ణువుని కిందకి రప్పించాడు. ఆ విష్ణు అవతారమే మరొక అవతారంగా ఈ అవతారాల్లో వర్ణించి చెప్పారు. ఆ తరువాత మరొక అద్భుతమైనటువంటి ఆ విష్ణువు యొక్క తత్వం ఎక్కడ ఉన్నది అంటే పృథు చక్రవర్తి స్వరూపంగా కూడా వర్ణిస్తున్నారు. పృథు చక్రవర్తి అంటే వేణుడనేటువంటి దుష్టుడైన ఒక మహారాజు యొక్క కుమారునిగా, కుమారుడు అంటే యోనిజమైనటువంటి సామాన్యమైన పుట్టుక కాదది. లోకరక్షణ కోసం వేణుడనేటువంటి చక్రవర్తి దుర్మార్గాలు చేస్తే మహర్షులంతా తమ శాపవచనాలతో అతన్ని నాశనం చేశారు. అతని దక్షిణ బాహువుని మధించటం ద్వారా అందులో నుంచి ఉద్భవించినటువంటి వారే పృథు చక్రవర్తి. ఆయన కూడా విష్ణువు అంశే. ఈ భూమిని అంతటినీ సస్యశ్యామలం చేసి ఈ భూమిలో ఉన్నటువంటి చక్కటి వనరులన్నీ సమస్తమైన ప్రాణులకు అందేలా చేసినటువంటి మహానుభావుడు ఆ పృథు చక్రవర్తి. ఇది కూడా ఆ విష్ణువంశగానే వర్ణిస్తున్నారు. ఆ తరువాత ఋషభుడు అనే పేరు కలిగినటువంటి ఒక చక్కని అవతారం, నాభి సుదేవి అనే పేరు కలిగినటువంటి దంపతులకు
జన్మించినటువంటి అవతారమే వృషభావతారము. ఈ వృషభుడు అనేటువంటి ఆ స్వామికి మరో పేరు, బిరుదు ఏమిటి అంటే పరమహంస. ఆత్మతత్వాన్ని తెలియజేసినటువంటి స్వరూపం కాబట్టి ఆయనకు పరమహంస అనేటువంటి బిరుదున్నది. అదొక విలక్షణమైనటువంటి అవతారం. ఆ తరువాత సుప్రసిద్ధమైన హయగ్రీవుని యొక్క అవతారం. యజ్ఞం నుంచి, బ్రహ్మ చేసినటువంటి యజ్ఞం నుంచే ఆవిర్భవించినటువంటి స్వరూపం ఆ హయగ్రీవ అవతారం. హయగ్రీవుల వారు అంటే సాక్షాత్తు యజ్ఞస్వరూపమే, వేదస్వరూపమే. వేదమయుడైనటువంటి హయగ్రీవుడు బ్రహ్మ చేసిన యజ్ఞం నుంచి ఆవిర్భవించాడు. అది అద్భుతమైనటువంటి హయగ్రీవ అవతారం. ఇంకా తరువాత మరొక అవతారం మత్స్యావతారము. వేదములను రక్షించి అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. లోకంలో ధర్మాన్ని కాపాడినటువంటి అవతారం మత్స్యావతారం. మత్స్యో యుగాంత సమయే మనునోపలబ్ధ క్షోణీమయో నిఖిల జీవ నికాయకేత. ప్రళయకాలం వచ్చినప్పుడు ఆ ప్రళయకాలంలో మళ్ళీ జీవరాశి ఉండటం కోసం ప్రత్యేకంగా అవతరించినటువంటి రూపమే ఈ మత్స్యావతారము. వేదములను అన్వేషించి రక్షించినటువంటిదే మత్స్యావతారం. ఈ మత్స్యావతారం కూడా ఆ విష్ణువంశయే. ఆ తరువాత ఆది కూర్మావతారము, ఇది కూడా సుప్రసిద్ధమైన అవతారం. దానవులు, దేవతలు ఇరువురు కూడా మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని క్షీరసాగరాన్ని మధించినటువంటి సందర్భంలో అమృతం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్లకు సహకరించటం కోసం మందర పర్వతం సముద్రంలోకి జారిపోకుండా, మునిగిపోకుండా తాను కూర్మ రూపాన్ని ధరించి పర్వతాన్ని ఉద్ధరించి వారికి కావలసినటువంటి అమృతాన్ని పైకి రప్పించినటువంటి ఆదికూర్మ స్వరూపమే ఆ విష్ణు అవతారం. ఇంకా తరువాత మరొక ప్రసిద్ధమైనటువంటి అవతారాన్ని వర్ణిస్తున్నారు, నృసింహావతారము. భక్తుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి రక్షించి దుష్టుడైనటువంటి హిరణ్యకశిపుణ్ణి సంహరించటం కోసం సింహరూపంతో ఉన్నటువంటి శిరస్సు, మానవ రూపంతో ఉన్నటువంటి దేహాన్ని ధరించి ఆ హిరణ్యకశిపుడు కోరిన వరాలకు తగినటువంటి సమయాన్ని అనుసరించి పగలు కాదు, రాత్రి కాదు, ఆకాశము కాదు, భూమి కాదు, గాలి కాదు, నీరు కాదు, ఈ రకంగా అతడు ఏ విధంగా అయితే వరాలు పొందాడో వాటికి అనుగుణమైన రూపాన్ని ధరించి ప్రత్యేకమైనటువంటి సమయంలో ఆయుధం కానటువంటి గోళ్లతో అతని దేహాన్ని చీల్చి హిరణ్యకశిపుణ్ణి సంహరించి భక్తుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి రక్షించిన రూపమే నృసింహావతారము. ఆ తరువాత గజేంద్రుడు మకరం చేత పట్టుకోబడి దుఃఖపడుతూ లావొక్కింతయు లేదు ధైర్యంబు విలోలంబయ్యే, నాకు ధైర్యం సరిపోవటం లేదని ప్రార్థించాడు. తనలో శక్తి ఉన్నంత వరకు పోరాడాడు. ఆ తరువాత భగవంతుడి మీద భారం పెట్టాడు. ఎప్పుడైతే ఇతరానపేక్షంగా ఆ స్వామిని పరమాత్మను తలుచుకున్నాడో వెంటనే శంఖచక్రాలు ధరించాడో లేదో కూడా గుర్తుంచుకోకుండా తన భక్తుణ్ణి రక్షించటం కోసం పరిగెత్తుకుంటూ వచ్చేశాడు ఆ శ్రీ మహావిష్ణువు. దీనికి సంబంధించి ఒక చమత్కారమైన వృత్తాంతం లోకంలో ఉన్నది. ఇది నిజమైనా కాకపోయినా అనుభవించడానికి, ఆస్వాదించడానికి ఒక చక్కని ఆనందాన్ని ఇచ్చే వృత్తాంతం.
పోతన వారు భాగవతాన్ని ఆంధ్రంలో రచిస్తూ ఉన్నటువంటి సమయంలో శ్రీనాథుడు పోతన గారికి బంధువే. ఆ శ్రీనాథులు వారు మాత్రం తాను రచించినటువంటి కావ్యాలు రాజులకు అంకితం ఇచ్చి వారి దగ్గర నుంచి ధనాన్ని సముపార్జించుకుని పల్లకీలో సంచరిస్తూ పోతన గారి ఇంటికి వచ్చారు. ఈ పోతన గారు తాను రచించేటువంటి కావ్యమైనా ఏదైనా భగవంతుడికే అంకితం ఇవ్వాలనేటువంటి మనస్తత్వం కాబట్టి ఆయనకు ధనరాశులు లేవు. వెంటనే శ్రీనాథుల వారు వచ్చి, ఏమయ్యా నువ్వు రాసినటువంటి ఈ కృతిని ఏ రాజుకో అంకితం ఇప్పిస్తాను, బోళ్ళంత ధనరాశులు వస్తాయి, ఆనందంగా జీవించచ్చు కదా అంటే ఆయన ఒప్పుకోలేదు. సరే అందరూ భోజనానికి కూర్చున్నారు. శ్రీనాథుల వారి వెంట ఆయన కుమారుడు కూడా ఉన్నాడు. ఈ లోపు శ్రీనాథుల వారు అన్నారు, ఏమయ్యా నువ్వేం రాశావు భాగవతంలో? సిరికించెప్పడు శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరడం రాశావు కదా, పద్యం అద్భుతంగా ఉంది. కానీ ఏ ఆయుధాలు లేకుండా వచ్చినటువంటి వాడు భక్తుల్నే రక్షిస్తాడయ్యా అన్నారు చమత్కారంగా. సరే శ్రీనాథుల వారి భోజనానికి కూర్చోగానే ఈ పోతన ఆ శ్రీనాథుల వారి కుమారుణ్ణి రహస్యంగా దాచిపెట్టి ఒక పెద్ద రాయి తీసుకువెళ్ళి బావిలో పడేసి, బావా నీ కుమారుడు బావిలో పడిపోయాడు అని అరిచేటప్పటికీ అన్నం తింటూ ఉన్నటువంటి శ్రీనాథుల వారు గబగబా లేచి బావి దగ్గరికి వెళ్ళి ఎక్కడ నా కుమారుడని వెతకటం మొదలెట్టారు. మరి బావా కుమారుణ్ణి రక్షించాలంటే తీయటానికి కనీసం గేలమో బకెటో ఏదన్నా కావాలి కదా. ఏమీ లేకుండా చెయ్యి కూడా కడుక్కోకుండా బావి దగ్గరికి వచ్చి బాబు బాబు అని నువ్వు రోదనం చేస్తే పిల్లవాడిని ఎలా రక్షించగలుగుతావు అంటే, పరమాత్మకు మనమంతా కూడా పిల్లల్లాంటి వాళ్ళమే. తన పిల్లల్ని రక్షించుకోవడానికి భగవానుడు కూడా ఒక తండ్రిలాగా ఏం చెయ్యాలో తెలియనంత ఆతృతతో ఆర్తిగా భక్తుడు పిలవంగానే శంఖచక్రాలు కూడా ధరించకుండా బయలుదేరి వచ్చాడు. ఇది ఆ పద్యంలో ఉన్నటువంటి సారాంశము అని. ఇది మనకి చరిత్రపరంగా సత్యమో కాదో కానీ ఇందులో ఒక చక్కని భగవత్తత్వం అనేది నిండి ఉన్నది. ఈ రకంగా భక్తరక్షణ దీక్ష ధరించినటువంటి ఆ విష్ణువుది మరొక అవతారంగా వర్ణించి చెప్పారు. ఆ తరువాత వామనావతారం. దేవేంద్రుడు దేవతలు పోగొట్టుకున్నటువంటి రాజ్య సంపదనంతా కూడా తిరిగి తీసుకుని వచ్చి ఆయనకు అప్పచెప్పటం కోసం అదితి కశ్యపుల యొక్క కుమారునిగా ఆ వామనమూర్తి జన్మించారు. 3 అడుగులు దానం అడిగి 3 అడుగులతోనే లోకాలన్నీ ఆక్రమించి దేవేంద్రునకు ఆనందాన్ని కలిగిస్తూ బలిచక్రవర్తిని కింద లోకానికి అణగదొక్కినటువంటి గొప్ప అవతారం ఆ వామనావతారం. ఇంకా తరువాత ఆత్మతత్వాన్ని ప్రబోధించినటువంటి హంసావతారం అనేది మరొక అవతారం. అయితే దుష్టులైనటువంటి రాజులందరికీ కూడా ఒక చక్కని మార్గాన్ని తెలియజేయటానికి, వాళ్ళందరినీ సన్మార్గంలో పెట్టడానికి మనువు అనే పేరు కలిగిన రూపంలో ఆ స్వామి అవతరించాడు. అది మనువు అనే పేరు కలిగినటువంటి అవతారం. అలాగే ఆ తరువాత వర్ణింపబడినటువంటి అవతారం ధన్వంతరి స్వరూపము. ఆయుర్వేద వైద్యాన్ని అందించినటువంటి ధన్వంతరి యొక్క స్వరూపమే మరొక విష్ణువు యొక్క స్వరూపంగా వర్ణిస్తున్నారు. సముద్రం నుంచి క్షీరసాగరం నుంచి ఆ అమృత కలశాన్ని పట్టుకుని ఆ ధన్వంతరి రూపంలో శ్రీ మహావిష్ణువు వచ్చాడు. ఇక్కడ చూడండి, క్షీర సముద్రాన్ని మధించేటువంటి దేవదానవ స్వరూపము స్వామే. అలాగే ఆ పర్వతం మునిగిపోకుండా రక్షించినటువంటి ఆదికూర్మము స్వామే. అలాగే అందులోంచి అమృతాన్ని తీసుకువచ్చినటువంటి ధన్వంతరి కూడా ఆ విష్ణు స్వరూపమే. కర్త కర్మ క్రియ అన్నీ కూడా పరమాత్మ స్వరూపమే. ఆ ధన్వంతరి రూపంలో ఆవిర్భవించి అమృతాన్ని అందించినటువంటి ఆ స్వరూపమే విష్ణు స్వరూపం. ఆ తరువాత పరశురామావతారం. క్షత్రం క్షయాయ విధినోపభృతం మహాత్మా బ్రహ్మధృగుజ్జిత పథం నరకార్తిలిప్సు ఉద్ధంత్య సావవని కంటకముగ్రవీర్య త్రిసప్తకృత్వ ఉరుధార పరశ్వధేన. 21 మార్లు భూమి చుట్టూ ప్రదక్షిణం చేసి దుష్టులైనటువంటి క్షత్రియులందరినీ కూడా తన గొడ్డలితో సంహరించినటువంటి వారు పరశురాముడు. పరశురామునకు ఆ గొడ్డలి ఎవరిచ్చారండి అంటే పరమేశ్వరుడే ప్రసాదించాడు.
పరమేశ్వరుని యొక్క శక్తి వల్లనే ఆ పరశురాముడు ఇంతమంది దుష్టులైనటువంటి క్షత్రియుల్ని సంహరించి భూభారాన్ని పోగొట్టాడు. ఆ తరువాత రామావతారం, ఇది సుప్రసిద్ధమైనటువంటి అవతారం. ఇక్ష్వాకు వంశంలో జన్మించి ఆదర్శవంతమైన జీవనం ఎలా ఉండాలి, మానవునిగా ఎలా జీవించాలి, ప్రభువుగా ఎలా ఉండాలి, అన్నగా ఎలా ఉండాలి, సోదరునిగా అలాగే కుమారునిగా ఎలా ఉండాలి, పితృవాక్య పరిపాలన అంటే ఏంటి, ఇవన్నీ కూడా మానవులకు నేర్పటం కోసం మానవులందరూ కూడా ధర్మాన్ని ఆచరించవచ్చు. అదేం కష్టం కాదు, కొంచెం త్యాగబుద్ధి ఉండాలి, ధర్మము న్యాయము ఉండాలి, ఇది ఇంత తేలికైన విషయము అని చెప్పినటువంటి అవతారమే రామావతారం. ఆ రామావతారం మనందరికీ బాగా సుపరిచితమైనదే. వాల్మీకి మహర్షి అందించినటువంటి శ్రీమద్ రామాయణంలో కొన్ని తరాలుగా మనందరం ఆనందంగా రామాయణాన్ని శ్రవణం చేసి అనుభవిస్తూనే ఉన్నాం. ఆ తరువాత కృష్ణావతారం, ఆ శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించి శ్రీకృష్ణ స్వామి ఆచరించినటువంటి లీలలన్నీ మనం దశమ స్కంధంలో ఆచార్యుల వారి ద్వారా తెలుసుకోబోతూ ఉన్నాము. పూతన, శకటాసురుడు, అలాగే కాళీయుణ్ణి మర్దించటం, ఇటువంటి దుష్ట శిక్షణ, అలాగే గోపాలకుల్ని రక్షించటం కోసం దావాగ్నినంతా కూడా తానే స్వీకరించి వారిని రక్షించటం, తల్లి రోటికి కట్టేస్తే అల్లరి చేస్తూ ఆ రోటిని తీసుకుని వెళ్ళి మద్ది చెట్లను పడగొట్టి శాపగ్రస్తులైనటువంటి గంధర్వులను కాపాడటం, అలాగే తనని పెంచేటువంటి తండ్రి నందుణ్ణి వరుణదేవుడు తీసుకుని వెళ్ళిపోతే నది లోపలికి అక్కడికి వెళ్ళి ఆ నందుణ్ణి రక్షించి తీసుకురావటం, గోవర్ధన పర్వతాన్ని తన చిటికిన వేలితో భరించి 7 రోజుల పాటు దారుణమైన ఇంద్రుని యొక్క ఆగ్రహానికి గోపికలు గోపాలకులు వీళ్ళెవరూ గురి కాకుండా రక్షించినటువంటి అద్భుతమైనటువంటి లీల. ఆ తరువాత భక్తికి భగవంతుని పట్ల ప్రేమకు నిజమైన నిదర్శనంగా నిలిచినటువంటి గోపికలను అనుగ్రహించినటువంటి రాసక్రీడ అనేది చాలా ప్రసిద్ధమైనటువంటి అంశం. అవన్నీ కూడా భాగవతంలో వర్ణింపబడ్డాయి. ఇన్ని రకములైన అవతారములన్నీ ధరిస్తూ తనలో లోకములున్నా ఆ లోకములలో తాను సందర్భాన్ని అనుసరించి వివిధ రూపములతో అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసేటువంటి ఆ పరమాత్ముని అవతారాలన్నీ కూడా ఎంతో చిత్ర విచిత్రంగా వర్ణింపబడ్డాయి. ఆ తరువాత వ్యాసావతారం, వ్యాసుడు కూడా ఆ విష్ణువు యొక్క స్వరూపంగానే వర్ణించారు. వేదములను చక్కగా విభజించి ఏ ఏ సందర్భములలో ఏ విధంగా వేదములను ఉపయోగించుకోవాలి, దేవతల అనుగ్రహాన్ని పొందాలో చక్కగా ప్రత్యేకంగా అందించినటువంటి ఆ వ్యాస మహర్షి కూడా ఆ విష్ణువు అవతారమే. ఆ తరువాత బుద్ధావతారాన్ని కూడా వర్ణించారు. అంతా వేద మార్గంలాగానే చెప్పబడినట్టుంటుంది, కానీ వేద విరుద్ధమైన నీతినే ప్రబోధించినట్లుగా కనిపించేటువంటి ఆ అవతారమే బుద్ధావతారము. అది కూడా ఆ శ్రీ మహావిష్ణు అవతారంగానే వర్ణింపబడింది. ఆ తరువాత కల్కి అవతారము, కలియుగాంతంలో ఈ అధర్మాన్నంతా పోగొట్టి మళ్ళీ ధర్మాన్ని సుప్రతిష్ఠితం చేయటం కోసం అవతరించినటువంటి రూపమే కల్కి అవతారంగా భవిష్యత్తులో రాబోయేటువంటి అవతారాన్ని కూడా శ్రీమద్భాగవతంలో వర్ణించి చెప్పారు. మరి ఇంత గొప్ప చక్కని ప్రత్యేకతలు కలిగిన ఆ శ్రీ మహావిష్ణువు దివ్య విభూతిని వర్ణించటానికి 1000 నోళ్లు కలిగిన ఆదిశేషుడు కూడా సమర్థుడు కాలేడు. ఏషాం సయేవ భగవాన్ దయయేదనంతః సర్వాత్మనాశ్రితపదో యది నిర్వ్యలీకం తే దుస్తరామతితరంతి చ దేవమాయాం నైషాం మమాహమితి ధీహి శ్వశృగాల భక్ష్యే. ఈ దేహం అనేటువంటిది నిస్సారమైనది, దేహాత్మ భేదాన్ని తెలుసుకోవాలి అని చెబుతూ బ్రహ్మగారు ఎవరైతే ఆ స్వామిని ఆశ్రయిస్తారో, సర్వాత్మన నువ్వు తప్ప నాకు దిక్కు లేదు అని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళందరినీ రక్షించేటువంటి ఆ పరమాత్ముడు శ్రీ మహావిష్ణువు. ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ప్రయత్నిస్తూ ఉంటారు వాళ్ళందరూ స్వామి తత్వాన్ని తెలుసుకోవడానికి. అందులో నేను కూడా ఒకణ్ణి. అలాగే ప్రాచీన బరిహి, రుభుడు, అంగుడు, ధ్రువుడు
ఇక్ష్వాకు, ఐలుడు, ముచుకుందుడు, విదేహుడు, జనక మహారాజు, గాధి, రఘువు, అంబరీషుడు, ఇలా సగరుడు, గయుడు, నహుషుడు, మాంధాత, అలర్కుడు, శతధన్వుడు, ఇలా ప్రసిద్ధులైనటువంటి ఎంతోమంది మహానుభావులు, చక్రవర్తులు, మహర్షులు, వీళ్ళంతా కూడా ఆ స్వామి తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించినటువంటి వాళ్ళే. అటువంటి స్వామి తత్వాన్ని నీకు ఈనాడు నేను తెలియజేస్తున్నాను అని బ్రహ్మగారు నారద మహర్షితో చెప్పారు. ఈ విషయాలన్నీ కూడా మనం ఆచార్యుల ద్వారా సమగ్రంగా తెలుసుకున్నాం. ఇప్పుడు సంక్షిప్తంగా కొంతమేరకు వాటిని స్మరించుకున్నాం. ఇప్పుడు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీమద్భాగవతం 2వ స్కంధంలో 7వ అధ్యాయంలో అవతారముల యొక్క విశేషమంతా వర్ణింపబడింది. ఆ అవతారాలను స్మరించుకుంటూ ఆ శ్లోకాలను మనం పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం 2వ స్కంధే సప్తమోऽధ్యాయః బ్రహ్మోవాచ యత్రోద్యతః క్షితితలోద్ధరణాయ బిభ్రత్ యత్రోద్యతః క్షితితలోద్ధరణాయ బిభ్రత్ క్రౌడీం తనుం సకలయజ్ఞమయీమనంతః అంతర్మహార్ణవ ఉపాగతమాదిదైత్యం తం దంష్ట్రయాద్రిమివ వజ్రధరో దదార జాతో రుచేరజనయత్సుయమాన్ సుయజ్ఞః ఆకూతి సూనురమరానధ దక్షిణాయాం లోకత్రయస్య మహతీమహరద్యదార్తిం స్వాయంభువేన మనునా హరిరిత్యనూక్తః జజ్ఞే చ కర్దమగృహే ద్విజదేవహూత్యాం స్త్రీభిः సమం నవభిరాత్మగతిం స్వమాత్రే ఊచేయయాత్మశమలం గుణసంగపంకం అస్మిన్ విధూయ కపిలస్య గతిం ప్రపేదే అత్రేరపత్యమభికాంక్షత ఆహతుష్టో దత్తో మయాహమితి యద్భగవాన్ సదత్తః యత్పాదపంకజ పరాగ పవిత్ర దేహాః యోగర్ధిమా పురుభయీం యదుహైహయాద్యాః తప్తం తపో వివిధలోక శుశ్రూక్షయా మే ఆదౌ సనాత్స్వతపసః స చతుస్సనోభూత్ ప్రాక్కల్ప సంప్లవ వినష్టమిహాత్మతత్వం సమ్యక్ జగాదమునయో యదచక్షతాత్మన్ సమ్యక్ జగాదమునయో
యదచక్షదాత్మన్ ధర్మస్య దక్షదుహితర్యజనిష్టమూర్త్యాం ధర్మస్య దక్షదుహితర్యజనిష్టమూర్త్యా నారాయణో నర ఇతి స్వతపః ప్రభావః నారాయణో నర ఇతి స్వతపః ప్రభావః దృష్ట్వాత్మనో భగవతో నియమావలోపం దృష్ట్వాత్మనో భగవతో నియమావలోపం దేవ్యస్త్వనంగపృతనా ఘటితుం న శేకుః దేవ్యస్త్వనంగపృతనా ఘటితుం న శేకుః కామం దహంతి కృతినో నను రోష దృష్ట్యా కామం దహంతి కృతినో నను రోషదృష్ట్యా రోషం దహంతముత తేన దహంత్యసహ్యం రోషం దహంతముత తేన దహంత్యసహ్యం సోయం యదంతరమలం ప్రవిశన్ బిభేతి సోయం యదంతరమలం ప్రవిశన్ బిభేతి కామః కథన్ను పునరస్య మనశ్రయేత కామః కథన్ను పునరస్య మనశ్రయేత విద్ధః సపత్న్యుదిత పత్రిభిరంతి రాజ్ఞో విద్ధః సపత్యుదిత పత్రిభిరంతి రాజ్ఞో బాలోపి సన్నుపగతస్తపసేవనాని బాలోపి సన్నుపగతస్తపసేవనాని తస్మాదాధ్రువగతిం గృణతే ప్రసన్నో తస్మాదాధ్రువగతిం గృణతే ప్రసన్నో దివ్యాస్తువంతి మునయో యదుపర్యధస్తాత్ దివ్యాస్తువంతి మునయో యదుపర్యధస్తాత్ యద్వేనముత్పథగతం ద్విజవాక్యవజ్ర యద్వేనముత్పథగతం ద్విజవాక్యవజ్ర విప్లుష్టపౌరుషభగం నిరయే పతంతం విప్లుష్టపౌరుషభగం నిరయే పతంతం యద్వేనముత్పథగతం ద్విజవాక్యవజ్ర విప్లుష్టపౌరుషభగం నిరయే పతంతం యద్వేనముత్పథగతం ద్విజవాక్యవజ్ర విప్లుష్టపౌరుషభగం నిరయే పతంతం త్రాత్వార్థితో జగతి పుత్రపదంచ లేభే త్రాత్వార్థితో జగతి పుత్రపదంచ లేభే దుగ్ధా వసూని వసుధా సకలాని ఏన దుగ్ధా వసూని వసుధా సకలాని ఏన నాభే రసా వృషభ ఆస సుదేవి సూను నాభే రసా వృషభ ఆస సుదేవి సూనుః యో వై చచార సమదృగ్జడయోగచర్యాం యో వై చచార సమదృగ్జడయోగచర్యాం యత్పారమహంస్యమృషయః పదమామనంతి యత్పారమహంస్యమృషయః పదమామనంతి స్వస్థః ప్రశాంతకరణః పరిముక్త సంగః స్వస్థః ప్రశాంతకరణః పరిముక్త సంగః సత్రే మమాస భగవాన్ హయసీరషాధో సత్రే మమాస భగవాన్ హయసీరషాథో సాక్షాత్ సయజ్ఞ పురుషస్తపనీయ వర్ణః సాక్షాత్ సయజ్ఞ పురుషస్తపనీయ వర్ణః ఛందోమయో మఖమయోఖిల దేవతాత్మా ఛందోమయో మఖమయోఖిల దేవతాత్మా వాచో బభూవురుషతీశ్వసతోస్య నస్తః వాచో బభూవురుషతీశ్వశతోస్య నస్తః మత్స్యో యుగాంత సమయే మనునోపలబ్ధ
లబ్ధః మత్స్యో యుగాంత సమయే మనునోపలబ్ధః క్షోణీమయో నిఖిల జీవనికాయకేతః శోణీమయో నిఖిల జీవనికాయకేతః విశ్రంసితానురుభయే సలిలే ముఖాన్మే విశ్రంసితానురుభయే సలిలే ముఖాన్మే ఆదాయ తత్ర విజహారః వేదమార్గాన్ ఆదాయ తత్ర విజహారః వేదమార్గాన్ క్షీరోదధావమరదానవయూథపానాం క్షీరోదధావమరదానవయూథపానాం ఉన్మథ్నతామమృతలబ్ధయ ఆదిదేవః ఉన్మగ్నతామమృతలబ్ధయ ఆదిదేవః పృష్ఠేన కచ్చపవపుర్విదధార గోత్రం పృష్ఠేన కచ్చపవపుర్విదధార గోత్రం నిద్రాక్షణోద్రిపరివర్తకషాణకండూః నిద్రాక్షణోద్రిపరివర్తకషాణకండూః త్రైవిష్టపోరుభయః నృసింహరూపం త్రైవిష్టపోరుభయః నృసింహరూపం కృత్వా భ్రమద్భృకుటిదంష్ట్రకరాళవక్త్రం కృత్వా భ్రమద్భృకుటిదంష్ట్రకరాళవక్త్రం దైత్యేంద్రమాశుగదయాభిపతంతమారాత్ దైత్యేంద్రమాశు గదయాభిపతంతమారాత్ ఊరౌ నిపాత్య విదదారనఖై స్ఫురంతం ఊరౌ నిపాత్య విదదార నఖై స్ఫురంతం అంతఃసరస్యురుబలేన పదే గృహీతో అంతఃసరస్యురుబలేన పదే గృహీతో గ్రాహేణ యూథపతిరంబుజహస్త ఆర్తః గ్రాహేణ యూథపతిరంబుజహస్త ఆర్తః ఆహేదమాదిపురుషాఖిలలోకనాథ ఆహేదమాదిపురుషాఖిలలోకనాథ తీర్థశ్రవశ్రవణమంగళనామధేయా తీర్థశ్రవశ్రవణమంగళనామధేయ శ్రుత్వా హరిస్తమరణార్థినమప్రమేయః శ్రుత్వా హరిస్తమరణార్థినమప్రమేయః చక్రాయుధః పతగరాజభుజాధిరూఢః చక్రాయుధః పతగరాజభుజాధిరూఢః చక్రేణ నక్రవదనం వినిపాట్య తస్మాత్ చక్రేణ నక్రవదనం వినిపాట్య తస్మాత్ హస్తే ప్రగృహ్య భగవాన్ కృపయోజ్జహార హస్తే ప్రగృహ్య భగవాన్ కృపయోజ్జహార ధ్యాయాన్ గుణైరవరజోప్యదితే సుతానాం జ్యాయాన్ గుణైరవరజోప్యదితే సుతానాం లోకాన్ విచక్రమ ఇమాన్ యదథాధియజ్ఞః లోకాన్ విచక్రమ ఇమాన్ యథాధియజ్ఞః క్ష్మాం వామనేన జగృహే త్రిపదచ్చలేన క్ష్మాం వామనేన జగృహే త్రిపదచ్చలేన యాచ్నామృతే పథి చరన్ ప్రభుభిర్న చాల్యః యాచ్నామృతే పథి చరన్ ప్రభుభిర్న చాల్యః నార్ధో బలేరయమురుక్రమపాద శౌచం నార్థో బలేరయమురుక్రమపాద శౌచం ఆపశిఖాధృతవతో విబుధాధిపత్యం ఆపశిఖాధృతవతో విబుధాధిపత్యం యో వై ప్రతిశ్రుతమృతేన చికీర్షదన్యత్
यो वै प्रतिश्रुतमृतेन चिकीर्षदन्यत् आत्मानमङ्गस शिरसा हरये भीमेने आत्मानमङ्गस शिरसा हरये भीमेने तुभ्यं च नारद भृशं भगवान् विवृद्ध तुभ्यं च नारद भृशं भगवान् विवृद्ध भावेन साधु परितुष्ट उवाच योगम् भावेन साधु परितुष्ट उवाच योगम् तुभ्यं च नः కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885551. तुभ्यं च नारद भृशं भगवान् विवृद्ध भावेन साधु परितुष्ट उवाच योगम् तुभ्यं च नारद भृशं भगवान् विवृद्ध भावेन साधु परितुष्ट उवाच योगम् ज्ञानं च भागवतमात्म सतत्वदीपम् ज्ञानं च भागवतमात्म सतत्वदीपम् यद्वासुदेव शरणा विदुरञ्जसैव यद्वासुदेव शरणा विदुरञ्जसैव चक्रं च दिक्ष्वविहतं दशसु स्वतेजो चक्रं च दिक्ष्वविहतं दशसु स्वतेजो मन्वन्तरेषु मनुवंशधरो बिभर्ति मन्वन्तरेषु मनुवंशधरो बिभर्ति दुष्टेषु राजसु दमं यदधात् स्वकीर्तिम् दुष्टेषु राजसु दमं यदधात् स्वकीर्तिम् सत्ये त्रिपृष्ठ उशतीं प्रथयंश्चरित्रैः सत्ये त्रिपृष्ठ उषतीं प्रथयंश्चरित्रैः धन्वन्तरिश्च भगवान् स्वयमेव कीर्तिः धन्वन्तरिश्च भगवान् स्वयमेव कीर्तिः नाम्ना नृणां पुरुरुजां रुज आशुहन्ति नाम्ना नृणां पुरुरुजां रुज आशुहन्ति यज्ञे च भागममृतायुरवावरुन्धे यज्ञे च भागममृतायुरवावरुन्धे आयुष्यवेदमनुशास्त्यवतीर्य लोके आयुष्य वेदमनुशास्त्यवतीर्य लोके क्षत्रं क्षयाय विधिनोपभृतं महात्मा क्षत्रं क्षयाय विधिनोपभृतं महात्मा ब्रह्मधृगुज्झितपथं नरकार्तिलिप्सु ब्रह्मद्रुगुच्छितपथं नरकात्तिलिप्सु उद्धन्त्यसाववनिकण्टकमुग्रवीर्यः उद्धन्त्यसावनिकण्टकमुग्रवीर्यः त्रिसप्त कृत्वा उरुधार परश्वधेन त्रिसप्त कृत्वा उरुधार परश्वधेन अस्मत्प्रसाद सुमुखः कलया कलेशः अस्मत्प्रसाद सुमुखः कलया कलेशः इक्ष्वाकुवंश अवतीर्य गुरोर्निदेशे इक्ष्वाकुवंश अवतीर्य गुरोर्निदेशे तिष्ठन् वनं सदयितानुज आविवेश तिष्ठन् वनं सदयितानुज आविवेश यस्मिन् विरुध्य दशकन्धर आर्तिमार्च्छत् यस्मिन् विरुध्य दशकन्धर आर्तिमार्च्छत् यस्मा अदादुदधिरूढ भयाङ्गवेपो यस्मा अदादुदधिरूढ भयाङ्गवेपो
మార్గం సపద్య రిపురం హరవద్దిధక్షో మార్గం సపద్య రిపురం హరవద్దిధక్షో దూరే సుహృన్మధిత రోష సుషోణ దృష్ట్యా దూరే సుహృన్మథిత రోష సుషోణ దృష్ట్యా తాతప్యమానమకరో రగనక్రచక్రః ఆతప్యమానమకరో రగనక్రచక్రః వక్షస్థలస్పర్శ రుగ్ణ మహేంద్రవాహ వక్షస్థలస్పర్శ రుగ్ణ మహేంద్రవాహ దంతైర్విడంబిత కకుబ్జుష ఊఢహాసం దంతైర్విడంబిత కకుబ్జుష ఊఢహాసం వక్షస్థలస్పర్శ రుగ్ణ మహేంద్రవాహ దంతైర్విడంబిత కకుబ్జుష ఊఢహాసం వక్షస్థలస్పర్శ రుగ్ణ మహేంద్రవాహ దంతైర్విడంబిత కకుబ్జుష ఊఢహాసం సద్యో సుభిః సహ వినేష్యతి దారహర్తుః సద్యోసుభిః సహ వినేష్యతి దారహర్తుః విస్ఫూర్జితైర్ధనుష ఉచ్చరతోధి సైన్యే విస్ఫూర్జితైర్ధనుష ఉచ్చరతోధి సైన్యే భూమే సురేతరవరూధ విమర్దితాయాః భూమే సురేతరవరూధ విమర్దితాయాః క్లేశం వ్యయాయ కలయాసిత కృష్ణకేశః క్లేశవ్యయాయ కలయాసిత కృష్ణకేశః జాతః కరిష్యతి జనానుపలక్ష్య మార్గః జాతః కరిష్యతి జనానుపలక్ష్య మార్గః కర్మాణి చాత్మమహిమోపనిబంధనాని కర్మాణి చాత్మమహిమోపనిబంధనాని తోకేన జీవహరణం యదులూకికాయాః తోకేన జీవహరణం యదులూకికాయాః త్రైమాసికస్య చ పదాశకటోపవృత్తః త్రైమాసికస్య చ పదాశకటోపవృత్తః యద్రింగతాంతరగతేన దివి స్పృశోర్వా యద్రింగతాంతరగతేన దివి స్పృశోర్వా ఉన్మూలనం భావ్యం ఉన్మూలనం త్వితరథార్జునయోర్న భావ్యం యద్వై వ్రజే వ్రజ పశూన్ విశతోయపీతాన్ యద్వై వ్రజే వ్రజ పశూన్ విశతోయపీతాన్ బాలాం స్వజీవయదనుగ్రహ దృష్టివృష్ట్యా బాలాం స్వజీవయదనుగ్రహ దృష్టివృష్ట్యా తచ్చుద్ధయేతి విషవీర్య విలోల జిహ్వం తచ్చుద్ధయేతి విషవీర్య విలోల జిహ్వం ఉచ్చాటయిష్యదురగం విహరన్ హృదిన్యాం ఉచ్చాటయిష్యదురగం విహరన్ హృదిన్యాం తత్కర్మ దివ్యమివ యన్నిశి నిశ్శయానం తత్కర్మ దివ్యమివ యన్నిశి నిశ్శయానం దావాగ్నినా శుచివనే పరిదహ్యమానే దావాగ్నినా శుచివనే పరిదహ్యమానే ఉన్నేష్యతి వ్రజమతో వసితాంతకాలం ఉన్నేష్యతి వ్రజమతో వసితాంతకాలం నేత్రే పిధాయ సవలోనధిగమ్య వీర్యః నేత్రే విధాయ సబలోనధిగమ్య వీర్యః గృహీత యద్యదుపబంధమముష్యమాతా గృహీత యద్యదుపబంధమముష్యమాతా శుల్బం సుతస్య నతు తత్తదముష్యమాతి శుల్బం సుతస్య నతు తత్తదముష్యమాతి యజృంభతోస్య వదనే భువనాని గోపీ యజృంభతోస్య వదనే భువనాని గోపీ సంవీక్ష్య శంకితమనాః ప్రతిబోధితాసీత్ సంవీక్ష్య శంకితమనాః ప్రతిబోధితాసీత్ నందం చ మోక్ష్య
మోక్ష్యతి భయాద్వరుణస్య పాశాత్ నందం చ మోక్ష్యతి భయాత్ వరుణస్య పాశాత్ గోపాన్ బిలేషు పిహితాన్మయసూనునా చ గోపాన్ బిలేషు పిహితాన్మయసూనునా చ అన్యాపృతం నిశిశయానమతిశ్రమేణ అన్యాపృతం నిశిశయానమతిశ్రమేణ లోకం వికుంఠముపనేష్యతి గోకులం స్మ లోకం వికుంఠముపనేష్యతి గోకులం స్మ గోపైర్మఖే ప్రతిహతే వ్రజ విప్లవాయ గోపైర్మఖే ప్రతిహతే వ్రజ విప్లవాయ దేవేభివర్షతి పశూన్ కృపయారిరక్షు దేవేభివర్షతి పశూన్ కృపయారిరక్షుః ధర్తోచ్ఛిలీంధమివ సప్త దినాని సప్త ధర్తోచ్ఛిలీంధ్రమివ సప్త దినాని సప్త వర్షో మహీధ్రమనఘైకకరే సలీలం వర్షో మహీద్రమనఘైకకరే సలీలం ధర్తోచ్ఛిలీంధ్రమివ సప్త దినాని సప్త వర్షో ధర్తోచ్ఛిలీంధ్రమివ సప్త దినాని సప్త వర్షో మహీధ్రమనఘైకకరే సలీలం మహీధ్రమనఘైకకరే సలీలం క్రీడన్ వనే నిశి నిశాకరరశ్మి గౌర్యాం క్రీడన్ వనే నిశి నిశాకర రశ్మి గౌర్యాం రాసోన్ముఖః కలపదాయత మూర్ఛితేన రాసోన్ముఖః కలపదాయత మూర్ఛితేన ఉద్దీపిత స్మర రుజామ్రజభృద్వధూనాం ఉద్దీపిత స్మర రుజామ్రజభృద్వధూనాం హర్తుర్హరిష్యతి శిరోధనదానుగస్య హర్తుర్హరిష్యతి శిరో ధనదానుగస్య ఏ చ ప్రలంబఖరదర్దురకేస్య రిష్ట ఏ చ ప్రలంబఖరదర్దురకేశ్యరిష్ట మల్లేభకంసయవనాః కుజపౌండ్రకాద్యాః మల్లేభకంసయవనాః కుజపౌండ్రకాద్యాః అన్యే చ శాల్వకపిబల్వలదంతవక్త్ర అన్యే చ శాల్వకపిబల్వలదంతవక్త్ర సప్తోక్షశంబర విదూరధరుక్మి ముఖ్యాః సప్తోక్షశంబర విదూరధరుక్మి ముఖ్యాః ఏవామృధే సమితి శాలిన ఆత్తచాపాః ఏవామృధే సమితి శాలిన ఆత్తచాపాః కాంభోజమథ్య కురు సృంజయ కైకయాద్యాః కాంబోజమత్స్య కురు సృంజయ కైకయాద్యాః యాస్యంత్యదర్శనమలంబలపార్థ భీమ యాస్యంత్యదర్శనమలం బలపార్థ భీమ వ్యాజాహ్వయేన హరిణా నిలయం తదీయం వ్యాజాహ్వయేన హరిణా నిలయం తదీయం కాలేన మీలిత ధియామవమృశ్య నృణాం కాలేన మీలిత ధియామవమృశ్య నృణాం స్తోకాయుషాం స్వనిగమో బత దూరపారః స్తోకాయుషాం స్వనిగమో బత దూరపారః ఆవిర్హితస్త్వనుయుగం సహి సత్యవత్యాం ఆవిర్హితస్త్వనుయుగం సహి సత్యవత్యాం వేదద్రుమం విటపశో విభజిష్యతి స్మ వేదద్రుమం విటపశో విభజిష్యతి స్మ దేవద్విషాం నిగమవర్త్మని నిష్ఠితానాం దేవద్విషాం నిగమవర్త్మని నిష్ఠితానాం ఊర్భిర్మయేన విహితాభిరదృశ్యతూర్భిః ఊర్భిర్మయేన విహితాభిరదృశ్యదూర్భిః లోకాన్ ఘ్నతాం మతి విమోహమతి ప్రలోభం లోకాన్ ఘ్నతాం మతి విమోహమతి ప్రలోభం వేషం విధాయ బహుభాష్యత ఔపధర్మ్యం
వేషం విధాయ బహుభాష్యత ఔపధర్మ్యం యర్హ్యాలయేష్వపి సతాం న హరే కథా స్యుః యర్హ్యాలయేష్వపి సతాం న హరేః కథా స్యుః పాషండినో ద్విజజనా వృషలా నృదేవాః పాషండినో ద్విజజనా వృషలా నృదేవాః స్వాహా స్వధా వషడితి స్మ గిరో న యత్ర స్వాహా స్వధా వషడితి స్మ గిరో న యత్ర శాస్తా భవిష్యతి కలేర్భగవాన్ యుగాంతే శాస్తా భవిష్యతి కలేర్భగవాన్ యుగాంతే సర్గే తపోహమృషయో న వయే ప్రజేశాః సర్గే తపోహమృషయో న వయే ప్రజేశాః స్థానే చ ధర్మమఖమన్వమరావనీశాః స్థానే చ ధర్మమఖమన్వమరావనీశాః అంతే త్వధర్మ పరమన్యువశాసురాద్యాః అంతే త్వధర్మహరమన్యువశాసురాద్యాః మాయా విభూతయ ఇమాః పురుషక్తిభాజః మాయా విభూతయ ఇమాః పురుషక్తిభాజః విష్ణోర్ను వీర్యగణనాంకతమోర్హతీహ విష్ణోర్ను వీర్యగణనాం కతమోర్హతీహ యః పార్థివాన్యపి కవిర్విమమే రజాంసి యః పార్థివాన్యపి కవిర్విమమే రజాంసి చస్కంభయస్వరహసాస్ఖలతా త్రిపృష్టం చస్కంభయస్వరహసా స్ఖలతా త్రిపృష్టం యస్మాత్ త్రిసామ్య సదనాదురుకంపయానం యస్మాత్ త్రిసామ్య సదనాదురుకంపయానం నాంతం విదామ్యహమమీమునయోగ్రజాస్తే నాంతం విదామ్యహమమీమునయోగ్రజాస్తే మాయాబలస్య పురుషస్య కుతోపరేయే మాయా బలస్య పురుషస్య కుతోపరేయే గాయన్ గుణాన్ దశశతానన ఆదిదేవః గాయం గుణాన్ దశశతానన ఆదిదేవః శేషోధునాపి సమవస్యతి నాస్య పారం శేషోధునాపి సమవస్యతి నాస్య పారం యేషాం స ఏవ భగవాన్ దయయేదనంతః యేషాం స ఏవ భగవాన్ దయయేదనంతః సర్వాత్మనాశ్రితపదో యది నిర్వ్యలీకం సర్వాత్మనాశ్రితపదో యది నిర్వ్యలీకం తే దుస్తరామతి తరంతి చ దేవమాయాం తే దుస్తరామతి తరంతి చ దేవమాయాం నైషాం మమాహమితి ధీః శశ్రుగాలభక్ష్యే నైషాం మమాహమితి ధీశ్వశృగాలభక్ష్యే వేదాహమంగపరమస్య హి యోగమాయాం వేదాహమంగపరమస్య హి యోగమాయాం యూయం భవశ్చ భగవానధ దైత్యవర్యః యూయం భవశ్చ భగవానథ దైత్యవర్యః పత్నీ మనోః స చ మనుశ్చ తదాత్మజాశ్చ పత్నీ మనోః స చ మనుశ్చ తదాత్మజాశ్చ ప్రాచీన బర్హిరుభురంగ ఉత ధ్రువశ్చ ప్రాచీనవర్యిరుభురంగ ఉత ధ్రువశ్చ ఇక్ష్వాకురైలముచుకుంద విదేహగాధి ఇక్ష్వాకురైలముచుకుంద విదేహగాధి రఘ్వంబరీషసగరాగయన్ నాహుషాద్యాః రఘ్వంబరీషసగరాగయనాహుషాద్యాః మాంధాత్రలర్కశతధన్వనురంతి దేవాః మాంధాత్రలర్కశతధన్వనురంతి దేవాః దేవవ్రతో బలిరమూర్తరయో దిలీపః దేవవ్రతో బలిరమూర్ధరయో దిలీపః సౌభర్యుతం కశి విదేవల పిప్పలాద
సౌభర్యుతం కశిభిదేవలపిప్పలాద సారస్వతోద్ధవ పరాశర భూరిషేణా సారస్వతోద్ధవ పరాశర భూరిషేణ ఏన్యే విభీషణ హనుమదుపేంద్ర దత్త ఏన్యే విభీషణ హనుమదుపేంద్ర దత్త పార్థార్ష్టిషేణ విదురశ్రుత దేవవర్యా పార్థార్ష్నిషేణ విదురశ్రుత దేవవర్యాః తే వై విదంత్యతి తరంతి చ దేవమాయాం తే వై విదంత్యతి తరంతి చ దేవమాయాం స్త్రీశూద్రహూణశబరా అపి పాపజీవాః స్త్రీశూద్రహూణశబరా అపి పాపజీవాః యద్యద్భుత క్రమపరాయణశీల శిక్షాః యద్యద్భుతక్రమపరాయణ శీలశిక్షాః తిర్యగ్జనా అపి కిముశ్రుతధారణాయే తిర్యగ్జనా అపి కిముశ్రుతధారణాయే శశ్వత్ప్రశాంతమభయం ప్రతిబోధమాత్రం శశ్వత్ప్రశాంతమభయం ప్రతిబోధమాత్రం శుద్ధం సమం సదసతః పరమాత్మతత్వం శుద్ధం సమం సదసతః పరమాత్మతత్వం శబ్దో నయత్ర పురుకారకవాన్ క్రియార్థో శబ్దో నయత్ర పురుకారకవాన్ క్రియార్థో మాయాపరైత్యభిముఖే చ విలజ్జమానా మాయా పరైత్యభిముఖే చ విలజ్జమాన తద్వై పదం భగవతః పరమస్య పుంసో తద్వై పదం భగవతః పరమస్య పుంసో బ్రహ్మేతి యద్విదురజస్ర సుఖం విశోకం బ్రహ్మేత యద్విదురజస్ర సుఖం విశోకం ధ్యంనియమ్యయతయోయమకర్త హేతిం ధ్యన్నియమ్యయతయోయమకర్తహేతిం జహ్యుస్వరాడివ నిపానఖనిత్రమింద్రః జహ్యుస్వరాడివ నిపానఖనిత్రమింద్రః సశ్రేయసామపి విభుర్భగవాన్ యతోస్య సశ్రేయసామపి విభుర్భగవాన్ యతోస్య భావస్వభావ విహితస్య సతః ప్రసిద్ధిః భావస్వభావ విహితస్య సతః ప్రసిద్ధిః దేహే స్వధాతు విగమేను విశీర్యమాణే దేహే స్వధాతు విగమేను విశీర్యమాణే వ్యోమేవ తత్ర పురుషో న విశీర్యతేజః వ్యోమేవ తత్ర పురుషో న విశీర్యతేజః సోయంతే భిహితస్తాత సోయంతే విహితస్తాత భగవాన్ విశ్వభావనః భగవాన్ విశ్వభావనః సమాసేన హరేర్నాన్యత్ సమాసేన హరేర్నాన్యత్ అన్యస్మాత్ సదసచ్చయత్ అన్యస్మాత్ సదసచ్చయత్ ఇదం భాగవతన్నామ ఇదం భాగవతం నామ యన్మే భగవతోదితం యన్మే భగవతోదితం సంగ్రహోయం విభూతీనాం సంగ్రహోయం విభూతీనాం త్వమేతద్విపులీకురు త్వమేతద్విపులీకురు యథా హరౌ భగవతి యథాహరో భగవతి నృణాం భక్తిర్భవిష్యతి నృణాం భక్తిర్భవిష్యతి సర్వాత్మన్యఖిలాధారే సర్వాత్మన్యఖిలాధారే ఇతి సంకల్ప్య వర్ణయ ఇతి సంకల్ప్య వర్ణయ మాయాం వర్ణయతో ముష్య మాయాం వర్ణయతో ముష్య ఈశ్వరస్యానుమోదతః ఈశ్వరస్యానుమోదతః శృణ్వత శ్రద్ధయా నిత్యం శృణ్వత శ్రద్ధయా నిత్యం మాయయాత్మానముహ్యతి మాయయాత్మానముహ్యతి ఇది శ్రీమద్భాగవతే ఇది శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం
संहितायां द्वितीयस्कन्धे द्वितीयस्कन्धे सप्तमोऽध्यायः सप्तमोऽध्यायः। ओम नमो वेंकटेशाय। श्रीमद्भागवतं पुण्यं आयुरारोग्यपुष्टिदं पठनात् श्रवणाद्वापि సర్వపాపై ప్రముచ్యతే అని శ్రీమద్భాగవతాన్ని పఠించినా లేదా శ్రద్ధగా ఆలకించినా కూడా సమస్త పాపముల నుంచి విముక్తి కలుగుతుంది అని, దానికి నిదర్శనంగా మనకి మృత్యు భయాన్ని తొలగించుకుని మనశ్శాంతిని సిద్ధించుకున్నటువంటి అటు విన్న పరీక్షిన్ మహారాజు, అలాగే శ్రీమద్భాగవతాన్ని రచించినటువంటి వ్యాస మహర్షి, వారిద్దరూ కూడా మనకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తూ ఉన్నారు. అటువంటి పరమాత్మ విభూతి వైభవాన్ని ఆవిష్కరించేటువంటి అద్భుతమైనటువంటి ఏదైతే అధ్యాయం ఉన్నదో అందులో ఉన్నటువంటి విశేషాలన్నిటినీ కూడా సారసంగ్రహంగా మనం తెలుసుకుని పారాయణ చేశాం. ఆ పరమాత్మ గురించి సాక్షాత్తు చెబుతూ, పరమాత్ముండు అజుడు ఈ జగంబు ప్రతికల్పమందు కల్పించు తా పరిరక్షించును త్రుంచునొట్టి అనఘున్ బ్రహ్మాత్మునిత్యున్ జగద్భరితున్ కేవలున ద్వితీయుని విశుద్ధ జ్ఞాను సర్వాత్మును ఈశ్వరును ఆద్యంత విహీను నిర్గుణిని శశ్వన్మూర్తిని చింతించెదన్. ప్రతి కల్పంలో కూడా ఈ విశ్వాన్ని సృష్టించేటువంటి వాడు, పోషింపజేసేటువంటి వాడు, తుదకు లయింపజేసేటువంటి వాడు ఆ పరమాత్మయ్య. అటువంటి పరమాత్మ ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉంటాడు. ఈ జగమంతా కూడా నిండి ఉంటాడు, కేవలుడుగా ఉంటాడు, ఏకమాత్రుడుగా ఉంటాడయ్యా. నిర్మల జ్ఞాన స్వరూపంగా భాసిస్తూ సర్వాంతర్యామిగా ఉంటూ ఆద్యంతములు లేనటువంటి వాడై, గుణములు లేకున్నా నిర్గుణుడై నిత్యుడై ప్రకాశిస్తూ ఉంటాడు. అటువంటి పరమాత్మ తత్వాన్ని, ఆయన యొక్క విభూతుల్ని నీకు తెలియజేస్తున్నాను నారదా అని తెలియజెప్పినటువంటి అద్భుతమైన ఘట్టాల్ని మనం శ్రద్ధగా ఆలకించాం. నిరంతరము ఆ భాగవత పఠనాన్ని, శ్రవణాన్ని చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని ఆ దేవదేవుని మనందరం కూడా భక్తితో ప్రార్థిస్తూ, యథావిధిగా నేడు కూడా క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు, మంగళ శ్లోకాంతం వరకు చదువుకుని నేటి అధ్యయన కార్యక్రమానికి కూడా మంగళ పరిసమాప్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సంస్కృతి సంప్రదాయ
సాంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.